హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ అనేది మండే నుంచి సాటర్డే వరకు రోజుకొక రెసిపీ అయితే నేను షేర్ చేయాలని అనుకుంటున్నానండి. ఈరోజు డే 1. నేను డే 1 కోసం గోంగూర పలావ్ని అయితే చేశానండి. ఈ రెసిపీ ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చేసే విధానం కూడా చాలా ఈజీ. ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గోంగూర కట్టను తీసుకొని ఒలుచుకొని 2 సార్లు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఎర్ర గోంగూర అయితేనే వాడుతున్నాను. ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ గోంగూరనే బాగుంటుంది ఈ రెసిపీ కోసం. అలాగే 2 ఉల్లిపాయలను తీసుకొని ఫస్ట్ ఒక ఉల్లిపాయని అయితే ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మరొక ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం లావుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇలాగ చేసుకోవడం వలన అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చిలని కట్ చేసి వేసుకోవాలి మసాలా కోసం. 1 స్పూన్ సాజీరా, కొంచెం చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని షర్వ పెట్టుకోవాలి. అందులోకి 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులని వేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి మసాలా దినుసులని. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి గోంగూరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. చూడండి, గోంగూర బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడిని తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి స్పైసెస్ని. ఇప్పుడు స్పైసెస్ బాగా కలుపుకోవాలండి. చూడండి, స్పైసెస్ మొత్తం బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలండి. నేను ఈ గిన్నెతో 1 గిన్నె బియ్యంని తీసుకున్నానండి. నేను నార్మల్ రైస్నే వాడుకున్నాను. కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. 1 గిన్నె బియ్యానికి 1.5 నీళ్ళనైతే వేసుకోవాలండి. ఈ కొలత ఖచ్చితంగా సరిపోతుంది. చూడండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యంని కడిగి నానబెట్టుకున్నానండి. చూడండి, నేను మామూలు రైస్ అయితే వాడుతున్నాను. మన ఇష్టం, ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ 1 గిన్నె పోసుకున్నాం కదా. ఇప్పుడు మరొక హాఫ్ గిన్నె వాటర్ అనేది ఇందులోకి వేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే ఉప్పుని చెక్ చేసుకోవాలండి. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. చూడండి, వాటర్ అనేది బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలండి. మొత్తం వాటర్ అనేది వంపేసుకొని రైస్ని వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలండి రైస్ని. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రైస్లో మొత్తం వాటర్ అనేది లేవండి. చక్కగా అన్నం ఉడికింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చక్కగా
అన్నం అనేది ఉడికిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేయడం వలన మరింత టేస్ట్ అయితే పెరుగుతుంది. అలాగే మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు నెయ్యి చాలా మంచిదండి. రోజుకొక చెంచా చప్పున నెయ్యిని తినిపిస్తే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అండి. ఖచ్చితంగా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో కండి. మరిన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్.